సుమారు 800 వైద్య కళాశాలలు ఉన్నాయి. ఈ వైద్య కళాశాలల్లో దాదాపు 1,30,000 అండర్ గ్రాడ్యుయేషన్ సీట్లు ఉన్నాయి. దీనికి 2026 27 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అంటే దాదాపు ప్రతి 17 మందిలో ఒక్కరికి మాత్రమే సీటు వస్తుంది. కాబట్టి ఈ సీటు సాధన కోసం విద్యార్థులు వీరి తల్లిదండ్రులు తీవ్ర టెన్షన్ పడుతుంటారు. అందుకని ఈ పరీక్షల్ని అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యత కేంద్ర విద్యాశాఖది, కేంద్ర ప్రభుత్వానికి. కానీ పరీక్ష రాయకముందే నీట్ పేపరు లీక్ అయింది. దీనివల్ల తీవ్ర ఆవేదన చెందినటువంటి దాదాపు 12 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొన్ని వేల మంది, లక్షల మంది తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇది పూర్తిగా కేంద్ర విద్యాశాఖ తాలూకా నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం. కాబట్టి ఈ ఆత్మహత్యలకి, నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవి రాజీనామా చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన ఆందోళన మద్దతుగా సామాజిక కార్యకర్త వాంగ్చుక్కు 21 రోజులు ఆమెను నిరాదర్శకు పూనుకుంటే మోడీ ప్రభుత్వం స్పందించాలి కదా, విద్యామంత్రి స్పందించాలి కదా, స్పందించి నైతిక బాధ్యత రాజీనామా చేయాలి కదా. ఇదేది చేయకుండా నిర్లజ్జగా తమ పదవి పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. గతంలో దేశంలో రైలు ప్రమాదాలు జరిగితే మహా నాయకులే లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులు రాజీనామా చేశారు. 12 మంది విద్యార్థులు మరణానికి కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రి మాత్రం చేమకుంటాడని లేదు, ఆయన రాజీనామా చేయట్లేదు. ప్రధాని మోడీ కూడా మౌనం వహించి ఆయన మీద ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. కాబట్టి ఈ నీట్ పేపరు లీకేజీకి, ఈ ఆత్మహత్యలకి కారణమైనటువంటి కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ బాధ్యత వహించాలి. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి, లేకపోతే ప్రధాని వెంటనే రాజీనామా చేయించాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఈ హత్యకు పూరుకొల్పు ఉంటుందని చెప్పని ప్రజలు భావించాల్సి ఉంటుందని చెప్పదలుచుకున్నాం. విద్యార్థులు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి సిపిఎం పార్టీ విరుద్ధంగా ఉంటుంది, మద్దతు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని ప్రకటించాలి, కేంద్ర మంత్రి రాజీనామా చేయించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు ఈ లీకేజ్ కారణటువంటి వ్యక్తుల మీద కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇటువంటి లీకేజ్ జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం.